కన్యరాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరానగా టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరు రవి భగవాను యొక్క ఆశీస్సులు పొందగలిగినట్లయితే ఆ రథసప్తమి రోజున సూర్యారాధన, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, సంపూర్ణమైన దేహదారుఢ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా, బ్రాడ్గా, దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో, ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాహనాలతో దయచేసి రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానీ అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి, తెలియకపోతే సలహాలు తీసుకోండి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు, నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత, ధనం, సమయం 2 వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, పచ్చళ్ళు, తినుబండారాలు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తులారాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవాన్ అవ్వడం, ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు సూర్య స్నానం చేసి పూజా కార్యక్రమం అనంతరము సూర్య భగవాను యొక్క దర్శనం, అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆసనాలు వేయడం, ముద్దర్లు వేయడం వలన ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని చెప్పి గమనించాలి. నవగ్రహాల్లో సూర్య భగవాన్ని తెలుపు మరియు ఎర్రటి పుష్పాలతో మీరు అర్చన చేయడం వలన మనశ్శాంతి, గృహస్థాసుల జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజదోష ప్రభావం కారణం వలన కుజుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిపి అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి మీరు చెలగాటం ఆడవద్దు. సంతాన స్థానంలో రవి చేత శని ఏడాది తర్వాత సంచారం చేయడం వలన పిల్లలని నదుల వైపు, నీటి వైపు, అగ్ని వైపు పంపించకుండా ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఏదన్నా తెలిస్తే చేయండి. విలువైనటువంటి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, చెక్కుల విషయంలో పిల్లలకిచ్చి అజాగ్రత్త కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞం తెలియచేస్తుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నింటా విజయానికి ఆలోచనలు వస్తున్నాయి, జాగ్రత్తగా వాడుకోండి. 7వ గురు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు,
విదేశీయాన ప్రయత్నాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి గృహ మార్పు, ఉద్యోగ మార్పులలో ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. మౌనంగా ఉండండి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలను కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు వస్తాయనగా తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలగాలి, చాలా అవసరం. ఎందుకనగా ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మనిషి యొక్క జీవన విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందరికన్నా వృశ్చిక రాశి వారికి అధికంగా కావాలి. ఎందుకనగా అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే ఏడాది నుంచి అనేక రకాలమైనటువంటి సమస్యలతో, వ్యాధులతో, శత్రులతో శతమతమవుతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నడక, వ్యాయామం, సూర్య ఆసనాలు, సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన, సంపూర్ణమైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు నిత్యము నవగ్రహాలలో సూర్య భగవానునికి తెల్లటి పుష్పాల చేత కానీ, ఎర్రటి పుష్పాల చేత కానీ అర్చన చేయడం వలన మనశ్శాంతి, శత్రువులు ఉండరని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు ఒక మాసం వరకు మౌనం, ధ్యానం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడము, భగవంతుడి యొక్క సేవా రంగంలో మీరు కాలం గడపగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే శారీరకంగా, మానసికంగా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేక దీర్ఘకాలికమైన వ్యాధులు, ఆయుధ ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే తృతీయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మౌనంగా ఉండండి. అర్ధాష్టమ రవిశని దోషము, పంచమ స్థానంలో రాహు సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరించలేరు. ఆ ధర్మానికి నాంది పలికారా నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాళ్ళు, యానిమేషన్స్, వ్యవసాయ సోదర సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.